హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం హిందీలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాము. అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటిది, ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రస్తుతం జరిగే పనులకి, నిత్య కృత్యాలు అంటే డైలీ రొటీన్స్ కి, సాధారణ సత్యాలు అంటే యూనివర్సల్ ట్రూత్స్, ఇవన్నీ వాడేటప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఈ వీడియోలో మనము మై అనే దాని గురించి ఒక పార్ట్ గా చేసామండి. నెక్స్ట్ వీడియోలో తుమ్ అని, ఇంకొక వీడియోలో హమ్ అని, ఇలా పార్ట్స్ వైజ్ గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది నేర్చుకుందాము. ఏదైనా టెన్స్ నేర్చుకోవాలి అంటే మనకి కొన్ని క్రియలు తెలిసి ఉండాలి కదా. ఈ వీడియోలో మనం ఒక 4 క్రియల గురించి తెలుసుకుందాము. ఆనా అంటే వచ్చుట, టు కమ్ జానా వెళ్ళుట, టు గో ఖానా తినుట, టు ఈట్ పీనా త్రాగుట, టు డ్రింక్, ఇలా 4 క్రియల గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఈ క్రియలు సెంటెన్సెస్ లో ఎలా వాడాలో అని కూడా తెలుసుకుందాం. మొదట సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకోవాలి అంటే ఒక రూల్ ఉంటుందండి. ఆ రూల్ ఏంటిదో చూద్దాము. మై ప్లస్ వర్బ్ ప్లస్ తా ఆబ్లిక్ ది ప్లస్ హూమ్ అంటే వెర్బ్ కి చివర తా గాని లేకపోతే తి గాని మనం యాడ్ చేస్తే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అదే మేల్ కి అయితేనేమో వెర్బ్ కి చివర తా అని వస్తుంది, ఫిమేల్ కి అయితేనేమో వెర్బ్ కి చివర తి అని వస్తుంది. గుర్తు పెట్టుకోండి. ఏం లేదండి, సింపుల్ గా మనకి ఇప్పుడు ఒక క్రియాపదం అనేది ఉంటుంది. ఖానా అనేది ఒకటి ఉంది, తీసుకుందాము. దాంట్లో చివర నా అనే అక్షరం తీసేసి తా గాని లేకపోతే తి గాని యూజ్ చేస్తే ఏమవుతుంది, ఖాతా లేదా ఖాతి అవుతుంది. ఇలా ఖాతా ఖాతి ఇలాంటి వర్బ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది సెంటెన్స్ అని చెప్పేసి మనం గుర్తుపట్టొచ్చు. మే ఆతా హూ, దీంట్లో చూడండి వెర్బ్ కి చివర తా వచ్చింది కదా. ఈ తా వస్తే ఏంటిదంటే ఇది మేల్ కి సంబంధించిన సెంటెన్స్ అన్నమాట. మై ఆతా హూ నేను వస్తాను, ఐ కమ్ మై నేను ఆతా హూ అంటే వస్తాను, మే ఆతా హూ నేను వస్తాను, ఐ కమ్ మే నహీ ఆతా హూ నేను రాను, ఐ డోంట్ కమ్ మే ఆతీ హూ. ఇక్కడ చూడండి వెర్బ్ కి చివర తి అనేది వచ్చింది కదా. మరి తి అనేది వస్తే ఇదే దేనికి సంబంధించింది, ఫిమేల్ కి సంబంధించింది అన్నమాట. మే ఆతీ హూ మే అంటే నేను, ఆతీ హూ అంటే వస్తాను, మే ఆతీ హూ నేను వస్తాను, ఐ కమ్ మే నహీ ఆతీ హూ నేను రాను, ఐ డోంట్ కమ్. ఆనా అనేది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోకి వచ్చేసి ఆతా అవుతుంది మేల్ కి అయితే, ఫిమేల్ జెండర్ కి అయితే ఆతి అవుతుంది. మే జాతా హూ జానా అంటే వెళ్ళుట కదా. జాతా అనేది మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోకి వాడేటప్పుడు యూజ్ చేస్తాము. మే జాతా హూ నేను వెళ్తాను, ఐ గో మే నహీ జాతా హూ నేను వెళ్ళను, ఐ డోంట్ గో. ఫిమేల్ కి వచ్చేసరికి మే జాతీ హూ నేను వెళ్తాను, ఐ గో మే నహీ జాతీ హూ నేను వెళ్ళను, ఐ డోంట్ గో. మే ఖాతా హూ ఖానా అంటే తినుట, ఖాతా హూ అంటే తింటాను, ప్రతిరోజు తింటాను అనే దానికి మనము ఖాతా అనేది యూజ్ చేస్తాము. మే ఖాతా హూ నేను తింటాను, ఐ ఈట్ మే నహీ ఖాతా హూ నేను తినను, ఐ డోంట్ ఈట్ మే ఖాతీ హూ నేను తింటాను, ఐ ఈట్ మే నహీ ఖాతీ హూ నేను తినను, ఐ డోంట్ ఈట్. చూడండి ఇలా చాలా ఈజీగా మనం సెంటెన్సెస్ అనేవి నేర్చుకుంటున్నాం కదా. అలాగే మీరు ఇక్కడ ఖానా బదులుగా ఇంకా చాలా వేరే వేరే క్రియలు యూజ్ చేసి కూడా మనం సెంటెన్సెస్ అనేవి చెప్పుకోవచ్చండి. మే బోల్తీ హూ నేను మాట్లాడతాను, మే కర్తీ హూ నేను చేస్తాను, ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. మే నహీ ఖాతీ హూ నేను తినను, ఐ డోంట్ ఈట్. మే పీతా హూ పీనా అంటే త్రాగుట, పీతా హూ అంటే త్రాగుతాను అంటే రోజు త్రాగుతాను. మే పీతా హూ నేను త్రాగుతాను, ఐ డ్రింక్ మే నహీ పీతా హూ నేను త్రాగను, ఐ డోంట్ డ్రింక్. మే పీతీ హూ పీతి వచ్చింది కదా. ఇది దేనికి సంబంధించింది, మేల్ కా ఫిమేల్ కా, చివర తి అనేది వస్తే ఇది ఫిమేల్ కి సంబంధించింది. మే పీతీ హూ నేను త్రాగుతాను, ఐ డ్రింక్ మే నహీ పీతీ హూ నేను తాగను, ఐ డోంట్ డ్రింక్. ఇలా సింపుల్ గా మనం నేర్చుకున్నాం కదండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ లో ఇది పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేస్తూ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది.
ప్రతి ఒక్క టెన్స్ అనేది పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేసి చెప్తుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. అలాగే ఇలా మరిన్ని వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.